హాయ్ హలో వెల్కమ్ టు శాంతి వ్లాగ్స్ అండి. చూస్తున్నారుగా ఈరోజు గుమగుమలాడే ములక్కాయ చికెన్ అన్నది వండుకుందామండి. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చి చూస్తున్నారుగా, చికెన్ని 1 kg తీసుకొని ఫ్రెష్గా కడిగి ఆ విధంగా ఉంచుకున్నామండి. అలాగే కొత్తిమీర, గరం మసాలా అండి, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఆయిల్, అలాగే ఉప్పు, కొంచెం కారం అండి, పచ్చిమిరకాయలు, ఉల్లిపాయలు, టమాటాలు, అలాగే ములక్కాయలండి. ముందుగా స్టవ్ వెలిగించి మనం వండుకోవాల్సిన కళాయి పెట్టుకొని దాంట్లో కూరకు తగినంత ఆయిల్ అన్నది వేసుకోవాలండి. మేము కూరకు తగినంతగా ఒక 5 స్పూన్లు ఆయిల్ని వేసుకుంటున్నాము. మీరు ఎంత క్వాంటిటీ అయితే కూర తీసుకుంటారో, అంటే చికెన్ తీసుకుంటారో దానికి తగ్గట్టుగా ఆయిల్ అన్నది మీరు చూసుకొని వేసుకోండి. అలాగే ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత ఉల్లిపాయ, పచ్చిమిరకాయ ముందుగా వేసుకొని బాగా దోరగా వేయించుకోవాలండి. ఉల్లిపాయ బాగా మెత్తగా వేగితేనే కూరకి అన్నది గ్రేవీ అన్నది వస్తుందండి. మేమైతే కట్ చేసి వేసుకున్నాము. కొంతమంది ఉల్లిపాయని పేస్ట్ లాగా కూడా వేసుకోవచ్చండి. అలాగే ఉల్లిపాయ మగ్గిన తర్వాత 2 స్పూన్స్ వచ్చి అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది మేము వేసుకున్నామండి. 1 kgకి 2 స్పూన్స్ పెద్ద స్పూన్ అండి. కొంచెం 2 స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది సరిపోతుంది. అలాగేనండి, అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు కూడా చక్కగా వేయించుకున్నామండి. ఇప్పుడు మనం కడిగి పెట్టుకున్న చికెన్ని ఆ అల్లం వెల్లుల్లి పేస్ట్లోకి వేసుకుంటున్నామండి. చికెన్ వేసేసిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్టు, అలాగే ఉల్లిపాయ, పచ్చిమిరకాయ మొత్తం కూడా ఆ చికెన్కి పట్టే విధంగా స్లోగా కదుపుతూ కూర మొత్తాన్ని కలపాలండి. చూస్తున్నారుగా, ఆ విధంగా కూర మొత్తాన్ని కూడా అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నది పట్టే వరకు కలుపుతూ ఉండాలి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ శుభ్రంగా కలపడం వల్ల చికెన్కి మంచి ఫ్లేవర్ అన్నది యాడ్ అవుతుందండి. కొంచెం త్వరగా చికెన్ ఉడకాలి, నీరంతా చికెన్లో నీరు బయటికి రావాలన్నప్పుడు కూరకు తగినంత ఉప్పుని మీరు వేసుకోండి. కొద్దిగా తక్కువగా వేసుకోండి, చాలకపోతే తర్వాత కలుపుకోవచ్చు. అలాగే 1 స్పూను పసుపు అన్నది కూడా వేసుకోవాలండి. ఇప్పుడు ఈ ఉప్పు, పసుపు అన్నది చికెన్కి బాగా పట్టే విధంగా మళ్ళొకసారి కూర మొత్తాన్ని కూడా కలుపుకోవాలండి. చూడండి, ఆ విధంగా కలుపుకోండి. ఎందుకంటే ఆ పసుపు, ఉప్పు అన్నది ముక్కలకి చాలా బాగా పడుతుందండి. ఇప్పుడు నీట్గా కలుపుకుంటే అలా కలిపేసుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ మూత అన్నది పెట్టేసి కూరను బాగా మగ్గనివ్వండి. ఎందుకంటే మనం ఉప్పు, పసుపు వేసాం కాబట్టి కూరలో ఆటోమేటిక్గా వాటర్ అన్నది బయటకు వస్తుంది. చూస్తున్నారు కదా, అదిగోండి, చూడండి, వాటర్ అన్నది అలా వచ్చేస్తుందండి. ఆ వాటర్లోనే సగం వరకు కూర అన్నది ఉడికిపోతుందండి. ఇప్పుడు అది బాగా కలిపి పెట్టిన తర్వాత కూరకు తగ్గట్టుగా కారాన్ని మనం యాడ్ చేసుకుందామండి. చూసాం కదా, ఉప్పు, పసుపు వేసేసుకున్నాం కదా, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకున్నాం. ఇప్పుడు కారం అన్నది కూరకు తగ్గట్టుగా వేసుకోవాలండి. మేమైతే 3 స్పూన్స్ వచ్చి కారం వేసుకున్నామండి. అంత సరిపోతుందండి. చూడండి, మీకే తెలుస్తుంది కూర కలర్ అన్నది. ఆ కారం అన్నది మొత్తం కూర మొత్తం కలిసే విధంగా, అన్ని వైపులా కూర కలిసే విధంగా చక్కగా ఆ విధంగా స్లోగా గరిటతో కలుపుకోవాలండి. కూర మొత్తాన్ని స్లోగా పక్క నుంచి కలపండి, ఎందుకంటే ముక్కలు అన్నది మగ్గిపోయి విడిపోకుండా ఉంటాయండి. అలా కలిపేసిన తర్వాత ఒక 2 మినిట్స్ చక్కగా మూత పెట్టి మగ్గనిద్దామండి. తర్వాత కూర ఒకసారి చూసి దాంట్లోకి మనం చూడండి, కూర చూస్తున్నాం కదా, ఇప్పుడు ముందుగా తరిగి పెట్టుకున్న ములక్కాయ ముక్కల్ని యాడ్ చేసుకుందామండి. టమాటా త్వరగా మగ్గిపోతుంది, ములక్కాయ అన్నది కొంచెం మగ్గాల్సి ఉంటుంది కాబట్టి ముందుగా ములక్కాయని యాడ్ చేసుకుందామండి. చక్కగా ఆ చికెన్, ములక్కాయ మొత్తం కలిసే విధంగా చక్కగా గరిటతో అలా కూర మొత్తాన్ని చక్కగా పైకి కిందకి కలుపుకోవాలండి. చూస్తున్నారుగా, ఆ విధంగా చక్కగా కూర అంతా కూడా చక్కగా కలుపుకోవాలండి. అలా కలిపేసిన తర్వాత మళ్ళీ ఒక 2 నిమిషాలు కూరని చక్కగా మూత పెట్టి మగ్గనిద్దామండి. మగ్గిన తర్వాత మళ్ళీ మన టమాటా అనేది యాడ్ చేసుకోవచ్చు. చూస్తున్నారుగా, అలా కలిపేసి చక్కగా మూత పెట్టేసుకోండి. ఒక్క 2 నిమిషాలు చాలండి.
మగ్గిన తర్వాత మళ్ళీ మనం టమాటా అనేది యాడ్ చేసుకుందామండి. అది 2 నిమిషాలు అయిపోయిందండి. ఇప్పుడు మనం కూరను ఒకసారి కలిపి టమాటా మొత్తాన్ని కూడా యాడ్ చేసేసుకుందామండి. అలా టమాటా యాడ్ చేసేసుకున్నాక కూరని చక్కగా ఆ టమాటా ముక్కలు మొత్తం కూరలో కలిసే విధంగా గరిటెతో ఆ విధంగా కలుపుకుందామండి. కలుపుకున్న తర్వాత మళ్ళా ఆ కూర అన్నది ఒక 10 నిమిషాలు మగ్గాల్సి ఉంటుందండి. ఎందుకంటే టమాటా మొత్తం కూడా మెల్ట్ అవ్వాల్సి ఉంటుందండి. టమాటా ముక్కగా కాకుండా చక్కగా మగ్గిపోవాలండి. అలా మగ్గిపోయిన తర్వాత చూడండి కూరని ఒక 10 నిమిషాలు ఆ విధంగా మగ్గనివ్వాలి. ఇప్పుడు చూస్తున్నారు కదా, మీకు టమాటా అన్నది ఎక్కువ కనిపిస్తుందండి. లేదు కదా, ఎందుకంటే టమాటా చాలా వరకు కూడా కూరలోకి మగ్గిపోతుందండి. అలా మగ్గిపోయిన తర్వాత కూరకు తగ్గట్టుగా వాటర్ని మనం వేసుకోవాలండి. ఎందుకంటే చాలా వరకు చికెన్లో వచ్చిన వాటర్తోనే చికెన్ అనేది ఉడికిపోతుంది. కానీ ములక్కాయ అన్నది ఉడకాలి కాబట్టి దానికి తగ్గట్టుగా కొద్దిగా మాత్రమే వాటర్ని వేసుకోండి, ఎక్కువగా అవసరం లేదు. అలా వేసేసుకున్న తర్వాత కొంచెం పైన కొత్తిమీర వేసుకొని ఒక్క 10 నిమిషాల పాటు, అంటే ఆ నీరు మొత్తం కూడా ఎగిరే వరకు ఉంచాలండి. మధ్యలో మనం ఒకసారి 2 సార్లు కలుపుకుంటూ ఉండాలి. ఎందుకంటే అలా కలపకపోతే అడుగన్నది పడుతుందండి కూర. ఎందుకంటే హైలో ఉడుకుతుంది కాబట్టి కూర అన్నది మనం మూత పెట్టేసుకొని ఒక్క 10 నిమిషాలు ఉడకనిచ్చుకుందామండి. అది మధ్యలో కలుపుకోవాలని చెప్పా కదండి ముందుగానే. మళ్ళీ ఒక 2 నిమిషాల తర్వాత మేము అలా కదపడం అన్నది చూసామండి. ఇప్పుడే ఇలా కొద్దిగా వాటర్ ఉన్నప్పుడే మనకి ఉప్పు అన్నది కూరలో సరిపోయిందా లేదన్నది మనం ఒకసారి చూసుకోవాల్సి ఉంటుందండి. మేమైతే చూసుకున్నాము, మాకైతే ఉప్పు సరిపోయింది. ఉప్పు సాలనే వాళ్ళు ఉంటారు కదండి, అలాంటప్పుడు అప్పుడు వేసుకోవచ్చండి. ఆ విధంగా మళ్ళీ కూరని ఒకసారి కలుపుకొని మగ్గనివ్వాలండి. మళ్ళీ ఒక 2 మినిట్స్ మగ్గనివ్వండి. ఎందుకంటే కూర అన్నది బాగా ఎగిరితేనే బాగుంటుందండి. ఇప్పుడు ఈ విధంగా ఉన్నప్పుడు పొడి మసాలా అన్నది మనం వేసేసుకుందామండి. ఎందుకంటే పొడి మసాలా ఇలా ఉన్నప్పుడు వేస్తే కూరలో ఆ ఫ్లేవర్ అనేది గట్టిగా పడుతుందండి మంచిగా. అంతేకాకుండా కూర కూడా తొందరగా చిక్కపడడం అన్న జరుగుతుంది. అలాగే కొద్దిగా కొత్తిమీర వేసుకొని ఒక్కసారి కలిపి చక్కగా మూత పెట్టుకొని ఒక 2 నిమిషాలు మగ్గనిద్దామండి. చూడండి ఆల్రెడీ కూర చాలా వరకు అయిపోయినట్టేనండి, ఫైనల్ స్టేజ్కి వచ్చేసింది. ఎందుకంటే పొడి మసాలా కూడా వేసేసాం కాబట్టి. అట్లా మగ్గిన తర్వాత ఒక్క 2 నిమిషాలు మూత పెట్టేసి మనం స్టవ్ అన్నది ఆఫ్ చేసేసుకోవచ్చండి. ఒక్క 2 నిమిషాలు మూత పెట్టుకొని మగ్గనిచ్చి స్టవ్ అన్నది ఆఫ్ చేసేసుకుందామండి. చూసుకొని చూడండి కూర ఎమ్మీగా రెడీపోయింది కదా. చాలా టేస్టీగా ఉంటుందండి మునక్కాయ చికెన్ అన్నది. అంతేనండి, రెడీ అయిపోయింది ములక్కాయ చికెన్. మీకు నేను చెప్పిన విధానం నచ్చితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని ప్లీజ్.